హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక అమావాస్య కాబట్టి ఈరోజు కార్తీక అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దేవారాధనతో మరింత సేపు గడపడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు ఉపవాస దీక్షలను చేపట్టడం వలన మనమంతా మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేసి ఇంట్లో అలాగే దేవుడి దగ్గర దీపారాధన చేసి అలాగే తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. తర్వాత శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి ఆవు నేతితో 2 దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అమావాస్య రోజు సాయంకాలం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక అమావాస్య రోజున పితృకార్యాలను కూడా నిర్వహిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో తులసితో మహావిష్ణువును, బిల్వాలతో శివుడిని, కుంకుమతో అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితాలు చాలా విశిష్టమైనవి. అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహిస్తే వారికి వంశ అభివృద్ధి చేకూరుతుంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడము వాళ్ళు సంతోషించి సంతృప్తిని చెందుతారు. పితృదేవతల ఆశీస్సులునేవి కోరుకునే వాళ్ళు ఈ రోజున పూజలు తర్పణాలు ఇవ్వడం మంచిది. అలాగే మనము గుడి దగ్గరికి వెళ్ళిన సాయంకాలం పూట తెల్లవారి మధ్యాహ్నము సాయంకాలం ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుణ్ణి చూసిన తర్వాత మనము ఉపవాసం వదిలి శివాలయంలో దీపాలుంచి తరువాత మనము ఏదైనా అల్పాహారం కానీ భుజించవచ్చును. ఇలా చేయడం వల్ల మనకు మాసమంతా చేయని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజైనా చేస్తే మహా ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఈ ఒక్కరోజైనా చేస్తే చాలా మంచిదండి. దయచేసి మీరు కూడా ఇలాంటి నేను చెప్పినవన్నీ కూడా పాటించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.